ఈరోజు చూడండి కొంచెం చెట్టుకు చిక్కుడుగా అయింది, తెంపేసుకుందాము. అదంతా కదే మొలిచి మంచిగా కాలు నీళ్ళు పెడితేనే చెత్త చెదారం చూడండి. ఇందులో అయితే దొండకాయలు తెంపుకుందాం. చిక్కుడుకాయ దొండకాయ చూడండి. చిక్కుడుకాయ మా ఇల్లు రోడ్డుకుంది. ఇక నేను మాట్లాడుతూ ఉంటే రోడ్డు పొట్టి పోయే వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. కొంచెం ఏదోలా ఉంది. సైలెంట్గా అయితే చిక్కుడుకాయ తెంపుకుందాం. ఇదైతే బాగానే అయింది, ఒక పూటకు అవుతుంది. మొత్తం ఒకే తాన గుత్తులు కాసింది. తీగ సరిగా లేక ఇలా కాసింది చూడండి. మొత్తం ఇలా వీటిని అయితే ఇక నీట్గా తెంపుకోవాలి. చూడండి, ఇది మొత్తం బాగానే వెళ్తుంది. అసలు ఒక చేతితోటి తెంపనికి వస్తలేదు, అయినా తెంపుతున్నా. చూడండి, రణపాల చెట్టు మొత్తం మీద ఒక్క పూటకు సరిపడా చిక్కుడుగా వచ్చేసింది. ఇదంతా మొత్తం చీదే ఉంది మాకైతే. ఇదైతే ఇక నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకొని మళ్ళీ చెట్లు నాటుకోవాలి, మంచి చెట్లు నాటుకోవాలి. అలాగే ఈ దొండకాయ తీగకు పందిరేయాలి. రోజు ఒక పని చేసుకోవాలి. చూడండి, ఉదయం ఇలా మల్బరికాయలు చూడండి ఎంత కుచ్చు అయినావో. చెట్టు పెద్దదైంది కదా, అందుకనే ఇలా. చుట్టుపక్కల పచ్చటి చెట్లు. వీటితోటి అయితే ఆలుగడ్డేసి మంచి కర్రీ చేసుకుందాం. మా చెట్టు చిక్కుడుకాయ చూడండి, కొంచెం వెళ్ళింది. గింజ పట్టి చాలా మంచిగా ఉంది. చూడండి, లాస్ట్ చిక్కుడుకాయ. గింజలతోటి చాలా బాగుంది. గింజలు అయితే పింక్ కలర్ ఉంటాయి, ఇందులో లైట్ పింక్. చూపిద్దామంటే వెళ్తలేదు. ఈ విధంగా ఉంటాయి చూడండి గింజలు. చూసిరా ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు టేస్ట్. ఇప్పుడు ఈ తోలు అయితే పనికిరాదు, ఇలా గింజలు ఉన్నాయి కదా, ఇలా గింజలు తీసి ఇట్లా కొంచెం గ్రీన్ కలర్గా ఉన్నది కూరకు పనికి వస్తుంది. ఇలా గింజలు అయితే రెడీ అయిపోయినాయి కొన్ని. ఇప్పుడు వీటిని ఎంత వెళ్తుందో ఫ్రై చేసుకుందాం వెళ్ళిన కాడికి, వేడి అన్నంలోకి. ఇప్పుడు
చెట్టు చిక్కుడుకాయ కదా, ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకుందాం. ఈ సంవత్సరం అయితే ఇక లాస్ట్ చిక్కుడుకాయ వంటకిడ చిక్కుడుకాయది మా చెట్టుది. ఇంకా ఈరోజు చూడండి ఇత్తులతోటి చిక్కుడుకాయని మంచిగా రుచికరంగా టమాటా వేసి టేస్టీగా దగ్గరికి అయితే వండేసిన. చూడండి చాలా బాగా టేస్ట్ కుదురుతుంది, ఎందుకంటే ఇత్తులు కదా, ఇత్తులతోటి చేసిన చిక్కుడుకాయ అది అందులోని లాస్ట్ మూమెంట్లో అయిపోయే ముంగల చేసే చిక్కుడుకాయ చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఎన్నోసార్లు చిక్కుడు చెట్టు పెట్టిన కాబట్టి అలానే లాస్ట్ వరకు తెంపి టేస్ట్ అయితే ఇది ఎప్పుడు ఎప్పట్లాగానే చాలా టేస్టీగా కుదిరిస్తుంది. ఈరోజు కూడా అలానే అయ్యింది. మొత్తం మీద అయితే ఒక టేస్ట్ చిక్కుడుకాయని చపాతీలో తినాలి లేదా జొన్న రొట్టెలో అయినా తినాలి అని నేనైతే తొందరగా అయిపోతుందని చపాతీ అయితే గోధుమ పిండి రొట్టె అయితే చేసేసుకున్నాను. చేసేసుకొని వేడి చిక్కుడుకాయని చూడండి ఇలా గింజలతో టేస్ట్ అయితే చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మరి మీరు కూడా చిక్కుడుకాయ చెట్టు పెట్టినప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళిన చిక్కుడుకాయని టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో చెప్పండి. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.